కొన్ని దేశాలకి ఇమిగ్రేషన్ దీంట్లో అన్ని పాస్పోర్ట్లు చెక్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం వాడేది అంతకు ముందున్న పాస్పోర్ట్లు కూడా ఖచ్చితంగా అయితే ప్రీవియస్ పాస్పోర్ట్ అయితే చెక్ చేస్తారు. నేను గమనించింది ఏదంటే ఒక్కోసారి అన్ని పేజీలు చెక్ చేస్తారు వాళ్ళు స్కాన్ చేసేసి. అన్ని పేజీలు స్కాన్ చేయాల్సిన అవసరం ఏముందంటే అది యాక్చువల్గానంట మనం ఏ ఏ దేశం వెళ్ళాము, ఎప్పుడు వెళ్ళాము, టైం ప్రకారంగా తిరిగి వచ్చినామా లేదా, అక్కడ ఏమన్నా కథలు చేసినామా, అది మార్క్ ఉంటుందంట దాని మీద. దాన్ని బట్టి వాళ్ళు అడ్వాన్స్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వీళ్ళకు వీసా ఇవ్వచ్చా లేదా, లేకపోతే ఎంట్రీ ఇవ్వచ్చా లేదా దేశంలోకి అన్నది ఆలోచిస్తారంట. కాబట్టి మిత్రులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఎంత బాధ అనిపిస్తుందంటే, ముఖ్యంగా అంటే వేరే దేశాలలో ఉంటే మనకు అనవసరం, మన దేశపోళ్ళు అమెరికాలో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో కానీ పట్టుబడుతూ ఉన్నారు ఈ చోరీలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ. ముఖ్యంగా అమెరికావి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వచ్చినాయి, టార్గెట్ షాపింగ్ మాల్స్లో అలాంటి చోట. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? ఇప్పుడు అమెరికన్లో వెళ్ళిన వాళ్ళు అంతోగింతో ఉన్న వాళ్ళే ఉంటారు, ఏమీ లేకుండా వెళ్ళిన వాళ్ళు ఉండరు, ఖచ్చితంగా మంచి చదువు చదివిన వాళ్ళే ఉంటారు. మరి ఎందుకు వీళ్ళకు ఈ దుర్బుద్ధి పుడుతుందంటే, ఇంకా ఇది సైకాలజిస్టులు చెప్పాలన్నమాట. ఒక ఇది ఉంటుంది సైకాలజీ ప్రకారంగా. సో అత్యాశకు పోయి కొంతమంది, సమ్ మెంటల్ ప్రాబ్లం ఉండి కొంతమంది, ఏదేమైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అది దేశానికి చాలా బ్యాడ్ నేమ్ తెచ్చిపెడుతుందండి. ఓకే, ఇదే కాదు దొంగతనాలు ఒక విషయం అయితే, అది ఇక డైరెక్ట్గా దొరికిపోతారు. అది వీడియోలో మొత్తం ప్రపంచమంతా వెళ్ళిపోతూ ఉంది. అరే ఇండియన్స్, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి చేశాడు అంటే అందరు వ్యక్తులు అట్లా ఉండరు కదండి. కొన్ని లక్షల మంది మనోళ్ళు బయట ప్రపంచంలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఓకే, కానీ అందరు చెయ్యరు కదా. కానీ ఒకటి చేసేసరికి దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు మీడియా వాళ్ళు, సోషల్ మీడియాలో అది హైలైట్ అయిపోతూ ఉంది. ఇక అందరినీ ఒకే కోవనారే వీళ్ళందరూ ఇట్లే ఉంటారు అన్న ఆలోచన వస్తుంది అన్నమాట. సౌత్ కొరియాలో అయితేనట కొన్ని ప్లేసెస్లో ఇంకా ఎంత బాధాకరం అండి. నేనైతే వెళ్ళలేదు, విన్న మాట చెప్తున్నాను, వెళ్ళిన వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నాను. కొన్ని పబ్స్, కొన్ని డిస్కో దీంట్లో, కొన్ని రెస్టారెంట్స్లో ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అన్న ఓపెన్గా పెట్టేసినారటండి. ఎంత బాధాకరం అండి అది. ఇదే కాకుండా నేను గమనించింది కూడా కొన్ని చెప్తాను. ఎందుకంటే బ్యాంకాక్లో నేను రెగ్యులర్గా వెళ్తుంటాను. గత 20 ఏళ్ళుగా నేను బ్యాంకాక్, అంటే థాయిలాండ్ మొత్తం తిరిగినోడిని నేను. అంటే అఫీషియల్గా నా పనుల ప్రకారం తిరిగినవన్నీ. నాకు అది ఏమో కానీ బాధ అనిపిస్తుందండి. ఇండియన్స్కి ఇవ్వాలంటే కొద్దిగా ఆలోచిస్తారు, మరి వాళ్ళ టూరిజం పెంచుకోవాలి కాబట్టి ఇస్తారు. కానీ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వచ్చేదంట మన వాళ్ళ వల్లేనటండి. తాగుడు ఎక్కువ, గట్టి గట్టిగా మాట్లాడడము, పక్క రూమ్స్ వాళ్ళని డిస్టర్బ్ చేయడము, స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్ళి బీర్ బాటిల్స్ తాగడము, అది నాట్ అలౌడ్ అండి ఎక్కడ కూడా. ఈవెన్ మన దేశంలో కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర, హోటల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర బాటిల్స్, బీర్ బాటిల్స్ అన్నవి తాగడానికి వీలు లేదు. ఎందుకంటే పొరపాటున పగిలిందనుకోండి, పూల్ మొత్తము వాటర్ తీసేయాల్సి వస్తుంది, క్లీన్ చేయాల్సి వస్తుంది కదండి. క్యాన్స్ వరకు ఓకే, పోనీ తాగినాక ఊరుకుంటారా అంటే షేడ్ కానీ అన్నది స్టార్ట్ చేస్తారు. అంటే ఎంత బాధాకరం అండి. వేరే అమ్మాయిలతో కొద్దిగా తప్పుగా మాట్లాడడము, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతారు. ఇది ఒక పెద్ద నేరం అన్నమాట. ఇంకా ఫూకెట్లో దగ్గర అయితే ఒకసారి ఒక నార్త్ ఇండియన్స్, ఇంకా వాళ్ళు వీళ్ళని కాదు, ఇండియనే కదా, నార్త్ అయినా సౌత్ అయినా ఇండియన్సే వాళ్ళు లెక్క. మనకు పాస్పోర్ట్ ఇచ్చేది మన దేశం, మన రాష్ట్రపతి గారు ఇస్తారు మనకు పాస్పోర్టు, ఇండియన్ పాస్పోర్టు, అవునా కదా. సో వాళ్ళు ఒక పెద్ద ఇల్లు అద్దెకి తీసుకొని తందనాలు ఆడేసి, గాంజా మత్తు పదార్థాలు మునిగి తేలిగి మొత్తం హై సౌండ్లో సౌండ్ పెట్టేసి, ఎవరో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళను చితగొట్టేసి, అది పెద్ద కేసు అయిపోయింది, మామూలు కేసు కాదు అది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యువతకు ముఖ్యంగా చెప్తున్నానన్న, పై దేశం మనకు వెళ్ళినప్పుడు మన పరువుని మనము క్యారీ చేస్తున్నామన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వీ షుడ్ క్యారీ ద ప్రైడ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ అవర్ మదర్ నేషన్ టు ద వరల్డ్ అని నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. ఇప్పుడు నేను ఇన్ని దేశాలు తిరిగానండి, మామూలుగా తిరగలేదు. ఏనాడు కూడా ఒక్క మచ్చ లేదండి, ఒక మచ్చ. ఎందుకంటే ఒక దేశం వెళ్ళినప్పుడు వాళ్ళ సంస్కృతిని గౌరవించడము మన బాధ్యత. ఇట్ ఈజ్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటింగ్ ఇండియా. సో మన దేశానికి పరువు నష్టం కలిగించే పనులు ఏవి కూడా మనము చేయడానికి వీలు లేదు. వేణుగోపాల్ అన్న వ్యక్తి, నేను ఏదైనా తప్పుడు పని చేస్తే వాడు ఈ వేణుగోపాల్ తప్పు చేశాడు అని ఇక్కడ, అరే ఈజ్ అ ఇండియన్ బై అంటారు. నా దేశాన్ని, అంతే కదా, నాకు గుర్తింపు ఉండదు కానీ నా దేశానికి గుర్తింపు ఉంటుంది. సో ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోండి. దయచేసి ఐ ప్లీడ్, ఐ రిక్వెస్ట్ యూ, ఐ బెగ్ యూ,
పై దేశాలకు వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనల్ని గమనిస్తూ ఉన్నారు. ఈ మధ్య ఈ రేసిజం అన్నది ఎక్కువ అయిపోయింది కదండి. ఎంత గమనిస్తున్నారంటే ఎక్కడీడు దొరుకుతాడా అన్నట్లు చూస్తూ ఉన్నారండి. కాబట్టి ఎవ్వరికి అలాంటి అవకాశం ఇవ్వద్దు. మంచి వాళ్ళకు మంచి పేరు ఉందండి. ఇప్పుడు మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామండి. అసలు అపర మేధావులు మన వాళ్ళు. విదేశాల్లో ఇప్పుడు ఈవెన్ నేను స్వీడన్లో ఉన్నాను. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద పొజిషన్లో మన వాళ్ళు ఉన్నారండి. ఎంత ఆనందం వేస్తుంది. దే ఆర్ వెల్ సెటిల్డ్ హియర్. స్వీడన్లో వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు మంచిగా. అండ్ దే ఆర్ క్యారీయింగ్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ నేషన్. అరే ఇండియన్, దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, చాలా నిజాయితీగా ఉంటారు అన్న ముద్ర కూడా పడుతూ ఉంది. కానీ కొన్ని చోట్ల ఆ ముద్రని చెరిపేస్తూ ఉన్నాము. బ్యాడ్ ఇది తీసుకొస్తూ ఉన్నాము. దయచేసి నా మిత్రులందరికీ, నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇండియన్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, పై దేశాలకు వెళ్ళినప్పుడు బీ ఏ రోమన్ వెన్ యూఆర్ అట్ రోమ్ అన్న సామెత ఉంది కదండి. ఓకే, కాబట్టి దానికి తగ్గట్టుగా మనము ప్రవర్తించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వాళ్ళ కల్చర్ విషయంలో జోక్యం చేసుకోకూడదు. వాళ్ళ దేశం గురించి వాళ్ళ దేశంలో ఉండి తప్పుగా మాట్లాడడం. ఇలాగా కొంతమంది థాయిలాండ్ జైల్లో ఉన్నారండి. అక్కడ వచ్చిన కింగ్ని తిట్టడం. థాయిలాండ్ కింగ్ ఆయన ఏం చేశారండి మనకి? వాళ్ళని తిట్టడము, వీళ్ళని తిట్టడము, జైలు పాలవ్వడం ఎంతోమంది. అది మనకు రికార్డ్స్లో రావు అవన్నీ కూడా. సో నేను దగ్గరుండి అన్నీ గమనిస్తుంటాను కాబట్టి, ప్రపంచం తిరిగినోడిని, చాలా దేశాలు తిరిగినోడిని కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అయ్యా, మన సంస్కృతి మంచిది, దాన్ని దయచేసి అభాసుపాలు చెయ్యకండి. ఎంతోమంది మన సంస్కృతిని ప్రేమించేవాళ్ళు. డెన్మార్క్ మొన్న వెళ్ళానండి. అరే ఎంతమంది అండి మన సంస్కృతిని ప్రేమిస్తున్నారు. అసలు అది అంతా మంచిగా అనిపించింది. కాబట్టి మిత్రులారా, ఆ తర్వాత ఈ పండగలకి పబ్బాలకి మన దేశంలో ఎట్లా ఎగిరినా ప్రాబ్లం లేదు. డల్లాస్ అంట యుఎస్లో చేసుకోండి. మరీ వీధుల్లో పడిపోయి ఇష్టం వచ్చినట్లు, ఇది మన దేశం కాదు కదా. మన ఇండియాలో అయితే మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. అక్కడ అట్లా కాదు, వాళ్ళ సంస్కృతి అది కాదు. కొద్దిగా నడుస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మీడియా దాన్ని ఇంకా ఘోరంగా చూపించే అవకాశం ఉంటుంది. ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి చెప్పడానికి. మనందరికీ తెలిసిందే. ప్రతి నిత్యము యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడో చోట మనం చూస్తూనే ఉన్నాము. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఎవరు ఎక్కడ పట్టుబడ్డారు, ఎట్లా పట్టుబడ్డారు, ఆ వీడియోలు పెట్టి నేను వ్యూస్ కోసం ఇది చేస్తలేను. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మన దేశ గౌరవాన్ని మనం కాపాడుదాము. ఇది మనందరి బాధ్యత అన్న విషయాన్ని మర్చిపోకండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్. సర్వే జనా సుఖినో భవంతు. జై భారత్, జై హింద్.